హాయ్ అండి, ఎలా ఉన్నారు? నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కదా, చాలామంది చూస్తున్నారు. అంటే నేనంటూ ఒక విజయవాడ ఏరియాలో ఒక నిర్మల అనే ఒక వ్యక్తి ఉంది అనేది మాత్రం ఎవరో ఎలా అన్నా అనుకొని ఉన్నాను అనేది మాత్రం కొంత మైండ్లోకి వచ్చింది కదా, చాలా సంతోషం. ఈరోజు ఒక ఆరోగ్యంగా ఉండే చిట్కా చెప్పనా? మీరు వాకింగ్లు చేసి ఎక్సర్సైజులు చేసి షుగర్లు ఉన్నాయని, బీపీలు ఉన్నాయని, లేదు ఏదో శరీరంలో ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏయో ఉన్నాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు, ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు కదా. మీరు ట్యాబ్లెట్లు వేసుకునే ముందు మీ తోడబుట్టిన వాళ్ళు ఒక్కసారి మీ తోడబుట్టిన వాళ్ళని గుర్తు చేసుకోండి. అది అక్క అయినా, చెల్లి అయినా, అన్నయ్య అయినా, తమ్ముడైనా గుర్తు చేసుకోండి. చిన్నప్పుడు మేము అలా ఉన్నాం కదా, మేము ఇలా పెరిగాం కదా, ఇప్పుడు ఆ ప్రేమ మా మధ్యలో ఉందా లేదా? ఈ మధ్య చాలామంది తోడబుట్టిన వాళ్ళు ఏ ఫంక్షన్లో కలిసినా మాట్లాడుకోవటం కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇంతకుముందు మన కన్నా ముందు మన తల్లిదండ్రుల తల్లి తండ్రి జనరేషన్ అప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బాగా ఉండేది. ఇప్పుడే చాలా వరకు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అందుకే మీరు రోజు 4 ట్యాబ్లెట్లు వేసుకున్నారనుకోండి, 2 ట్యాబ్లెట్లు వేసుకొని మిగతా 2 ట్యాబ్లెట్ల టైంలో మీతో పాటు పుట్టిన వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకొని ఒక్కసారి ఫోన్ చేసుకొని మాట్లాడుకోండి. మేము ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుకోవట్లేదండి, మాకు వాళ్ళకి మాటలు లేవు, దానికి డబ్బు ఉంది, పలకదు, గరాణ అవన్నీ ఏమీ ఉండవండి. కొంత మనం అడ్జస్ట్ అవ్వలేక, కొంత మనం వాళ్ళని దూరం పెట్టడంలో అనేది ఆలోచించాలి. వాళ్ళు మనల్ని దూరం పెట్టారు, వాళ్ళు మనతో అడ్జస్ట్ అవ్వలేదు అనేది అవతల నుంచి వచ్చే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనకొద్దు. మన నుంచి వెళ్ళేది ఏంటి అనేది మనం ఆలోచించాలి. అవతల నుంచి వాళ్ళు ఎంత ప్రేమను మనకి ఇస్తున్నారు అనేది మనకొద్దు. మనం వాళ్ళకి ఎంత ప్రేమను పంచుతున్నాము అనేది మనం ఆలోచించుకుంటే ఏ బంధాలు దూరం అవ్వవు. నేను ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటో చెప్పనా? మా అక్క ఎప్పుడు నా మైండ్లో ఉంటుంది, మా చెల్లి ఎప్పుడు నా మనసులో ఉంటుంది. మా అన్నయ్య మా మధ్యలో లేడు, అయినా చాలా ఇష్టం. మా మధ్యలో లేడంటే అతని లోకంలోనే లేడు. 42 ఏళ్లకి మా అన్నయ్య తను చాలించాడు. అది చాలా బాధాకర విషయం. కోలుకోవటానికి కొంతకాలం పట్టింది. మా బాబు కూడా మా నుంచి దూరమై చాలా 12 సంవత్సరాలు అయింది. మా బాబు కూడా. ఇది చాలా బాధాకరం. అయినా సరే నేను ఒకటే ఆలోచించాను, మనకు చెయ్యందించే వ్యక్తులు మన మధ్యలో లేనప్పుడు మనం బ్రతకాలి, ఇంకొకళ్ళ దగ్గర చేయి చాపి బ్రతకూడదు. ఈ ఒక్క పాయింట్లో నేను ఆలోచించి ఇలా నిలబడగలిగాను అంతే. నాన్న ఎప్పుడు నాకు చెప్పేవాడు, మనం ఇతరుల దగ్గర చేయి చాపి డబ్బులు అడిగితే చాలా చిన్నతనంగా చూస్తారు. అమ్మ ఎప్పుడు ఒక్క మాట చెప్పేది నా చిన్నప్పుడు, నువ్వు కూడా ఏదో ఒకటి కష్టపడి పనిచేస్తే నీకు నచ్చింది కొనుక్కోవచ్చు కదా అని. అది ఎప్పటికీ మర్చిపోను. ఆ పట్టుదలతోనే నేను ఇంతవరకు నా బ్రతుకు నేను బ్రతకటానికి నిలదొక్కున్నాను. అంటే అమ్మ నాన్న చెప్పిన ఆ 2 పదాలే నా మనసులో ఎప్పటికీ మర్చిపోను. అందుకే అమ్మతో పాటు మనం ఎంతమంది పుట్టామో
అంతమంది ఎక్కడున్నా వాళ్ళకు మనం ఏ సహాయం చేయలేకపోవచ్చు. కానీ భగవంతుడి దగ్గర మనం ఒకటి కోరుకోవచ్చు కదా, నా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా వాళ్ళ సంతోషంలో నన్ను భాగం చేయకపోవచ్చు, వాళ్ళ కష్టంలో మాత్రం నేను సహాయం చేయలేకపోయినా నీ దగ్గర నేను నా వాళ్ళ గురించి బాధపడుతున్నాను, నా వాళ్ళకి కష్టాన్ని భరించే శక్తినివ్వు స్వామి అనే ఒక కోరిక మనం దేవుడి దగ్గర కోరుకోవచ్చు. నేనేదైనా ఒక సమస్య వస్తే దాని గురించి 1 రోజు 2 రోజులు ఆలోచించి దానికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందా అనేది మాత్రం నిర్ణయం తీసుకుంటా. అందుకే చాలా వరకు కొన్ని సమస్యలను తట్టుకునే శక్తి ఆ భగవంతుడు నాకు ఇస్తాడు. మీకు చెప్పాను కదా, 4 ట్యాబ్లెట్లు వేసుకునేది 2 వేసుకోండి, 2 తగ్గించేయండి. ఆ 2 తగ్గించడం వల్ల మీ శరీరంలో కొన్ని అవయవాలు మొద్దుబారకుండా యాక్టివ్గా పనిచేస్తాయి. ఆ రెండిటి మధ్యలో మీరు యాడ్ చేయాల్సిన ట్యాబ్లెట్లు ఏంటో తెలుసా? మీ తోడబుట్టిన వాళ్ళ ప్రేమని, మీ తోడబుట్టిన వాళ్ళ మాటల్ని మీరు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి పద్దాకలా మాట్లాడతామంటే కనీసం వారానికి ఒక్కసారైనా మనం వాళ్ళతో ఎక్కడున్నా మాట్లాడుకోలేమా? మన పిల్లలకు ఫోన్ చేయకపోతేనే మనం ఎంత బాధపడతామో తెలుసా? అలాగే మన తోడబుట్టిన వాళ్ళు, మనకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళు మనకు ఫోన్ చేయలేకపోవచ్చు, మనం చేయొచ్చు కదా. వాళ్ళు మనతో మాట్లాడటానికి వాళ్ళ అభిమానం అడ్డొస్తుందేమో, మనం మాట్లాడొచ్చు కదా. ప్రతిదీ అవతల వాళ్ళే ఎందుకు చేయలేదు అని ఆలోచించే కన్నా మనమే చేయొచ్చు కదా. చూడండి మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఇలాంటి ఆలోచన. మనం దేవుడు ఉన్నాడు అని నమ్ముతాము, దేవుడు ఏదో ఒక రూపంలో, మనిషి రూపంలోనే మనకు సహాయం చేస్తాడు. భగవంతుడు దిగి వచ్చి అయితే చేయడు. అలాగే మన తోడబుట్టిన వాళ్ళు, ఇప్పుడు ఒక తల్లి కడుపున మనం 4 పుట్టినప్పుడు మళ్ళీ అదే తల్లి కడుపున మనం 4 పుడతామో, ఒక తల్లి కడుపున లేదో మనకు తెలియనప్పుడు ఈ జన్మలోని ఆ బంధాన్ని, ఆ సంతోషాన్ని మనం అనుభవిస్తే మనం ఎంత యాక్టివ్గా ఉంటాం. మీరు అనుకోవచ్చు బంధాల గురించి మాకు తెలియదా అని. నేను చూసినంత లెక్క కూడా చాలామంది ఫంక్షన్లలో చూశాను. అక్క చెల్లెళ్ళు ఎదురు పడితే, అన్న తమ్ముళ్ళు ఎదురు పడితే మాట్లాడుకోరు. చెప్పుకోవటానికే మాకు అక్కడ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని. ఎదురు పడితే వీడికి డబ్బుందిరా, గరాణా ఎక్కువ, వాడితో మనం మాట్లాడితే ఏంటిలే, వాడికి మనం కనపడము. డబ్బున్న వాడికి మనం కనపడకపోవచ్చు, కానీ అవతల వాడు మనకు కనిపిస్తున్నాడు కదా. మనం మాట్లాడితే ఏమైంది అంటే, మన మాటకి విలువ ఇవ్వనప్పుడు ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటాం. వాళ్ళు విలువ ఇచ్చేది ఏంటండి? మన విలువ మనం తగ్గించుకోకూడదు. ఎవరో విలువిస్తే మనం ఇంతవాళ్ళం అవ్వలేదు, ఎవరో ప్రేమిస్తే మనం ఇంతవాళ్ళం అవ్వలేదు, ఎవరో గౌరవిస్తే మనం ఈ స్థాయికి రాలేదు. ఏదైనా సంతోషమైనా దుఃఖమైనా అది మనలో నుంచి మనకే ఉంటుంది, పక్కవాడికి వెళ్ళదు. కాబట్టి ఏదైనా సరే ఒక్క నిమిషం మనమే ఆలోచించి మాట్లాడితే సరిపోతుందిగా. నేనైతే ఇది ఆలోచిస్తాను. ఏదో కోపం వస్తుంది, ఒక మాట అనుకుంటాము, అంతవరకే. ఆ సమస్య అక్కడ ఆపేసి మిగతా విషయం హ్యాపీగా ఉంటాం. రేపు ఇంకా మంచి కొటేషన్తో నేను కూడా ఇంప్రూవ్ అవుతాను. వీడియోస్ చెయ్యంగా మంచి నా చుట్టుపక్కల పరిధిలో ఉన్నవన్నీ నేను గ్యాదర్ చేసి, ఎక్కడ ఏ కష్టం ఉంది, ఎక్కడ ఎలా జరుగుతుంది, ఏంటి వాస్తవాలే చెప్తాను. ఇందుట్లో కల్పితాలు మాత్రం అస్సలు ఉండవు. ఈ వీడియో మా అక్క, మా చెల్లి చూస్తే నేను ఇంకా సంతోషిస్తా. ఎందుకంటారేమో, మా చెల్లికి ఎప్పుడు ఇంట్లో హోటల్ పనే సరిపోతుంది. మా అక్క ఎప్పుడు ఏదో ఒక పని అమ్మలాగా చేస్తూనే ఉంటుంది. ఫోన్ కూడా పెద్దగా చూడదు. నా వీడియో కోసమైనా చూస్తే నేను ఇంకా ఎనర్జీగా ఉంటాను కదా. వాళ్ళ కోసం ఈ వీడియో. మా చెల్లి బాగా మాట్లాడిందా అనుకుంటారు కదా.
మా చెల్లి అనుకుంటుంది మా అక్క బాగా మాట్లాడిందా అని. వాళ్ళు నవ్వుకుంటారు, ఈ పిచ్చిదేంటి ఇలా మాట్లాడుతుంది. అదైనా నాకు హ్యాపీయే కదా. ఇది నా కోసం, నా వాళ్ళ కోసం. గుడ్ నైట్.